వాటర్ ప్యూరిఫైయర్స్ వాడుతున్నారా? పెరుగుతున్న కాలుష్యంతో భూగర్భ జలాలు కూడా నెమ్మదిగా కలుషితమవుతున్నాయి. స్వచ్ఛమైన నీరు దొరకడం గగనంగా మారింది. అందుకే అందరూ వాటర్ ప్యూరిఫైయర్లు వాడటం మొదలెడుతున్నారు. అయితే ఈ వాటర్ ప్యూరిఫైయర్లు పనితీరు సరిగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్యూరిఫైయర్లలో సెకండరీ ఫిల్టర్ని 3 నెలలకు ఒకసారి, ప్రైమరీ ఫిల్టర్ని సంవత్సరానికి ఒకసారి మారుస్తూ ఉండాలి. ప్యూరిఫైయర్లలోని ట్యాంకుని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. లేకపోతే అందులో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. నీటి కనెక్షన్ నేరుగా ట్యాంకు నుంచి ఉన్నప్పుడు నీటిని నింపేటప్పుడు ప్యూరిఫైయర్లను ఆన్ చేయకూడదు. ప్యూరిఫైయర్ ట్యాంకు పూర్తిగా నిండిన తర్వాతే ఆన్ చేయాలి. ప్యూరిఫైయర్ నీటి కనెక్షన్ సరిగ్గా ఉందో లేదో చూడండి. లీకేజీలు ఉంటే వెంటనే ఫిక్స్ చేయించాలి. దీనివల్ల మిషన్ని సరిగ్గా మెయింటెనెన్స్ చేయవచ్చు. ఇక నీటిలో ఉప్పు శాతాన్ని బట్టి ఫిల్టర్ కెపాసిటీ మారుతుంది. కాబట్టి ఉప్పు శాతాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఇక తర్వాత టాపిక్, జాయింట్ హోమ్ లోన్ నష్టమా లేదా లాభమా అనేది తర్వాత టాపిక్.